నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మండలిలో వాడి వేడి చర్చ. వైసీపీ సభ్యుల ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రులు. ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తేవడమే లక్ష్యమన్న నారా లోకేష్. 3 నెలల్లో విశాఖకు టీసీఎస్ సంస్థ వస్తుందని వెల్లడి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభంపై లాయర్ల హర్షం. కల నెరవేరుస్తోందంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు. గయానా, డొమినికా అత్యున్నత పురస్కారాలు మోదీకి ప్రదానం. కరోనా సమయంలో చేసిన సాయానికి గుర్తింపుగా అవార్డు. అదానిపై అమెరికాలో కేసు నమోదుతో కాంగ్రెస్ విమర్శలు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్. జార్ఖండ్లోని బస్సు బోల్తాపడి 7గురు మృతి. రోడ్డు నిర్మాణ సంస్థ తవ్వకాలతోనే ప్రమాదమన్న స్థానికులు. విశాఖ నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కాలుష్య నియంత్రణ మండలి అధ్యయన నివేదిక రాగానే చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విశాఖలో వాయు కాలుష్యంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. విశాఖ తీరంలో వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగిందన్న పవన్, వాయు కాలుష్యం జరగకుండా పరిస్థితి మెరుగుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. డిసెంబర్ మొదటి వారంలో క్షేత్రస్థాయిలో పర్యటించి కాలుష్యం కారణాలను అన్వేషిస్తామని వెల్లడించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా వాయు కాలుష్యానికి మూలాలను గుర్తించడానికి విశాఖపట్నం నగరంలో సోర్స్ అపార్ట్మెంట్ మరియు క్యారింగ్ కెపాసిటీ దిశగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది. 2025 జనవరి నాటికి అధ్యయన నివేదిక వచ్చే అవకాశం ఉంది. అందిన వెంటనే విశాఖపట్నం నగరంలో కాలుష్యం యొక్క సవాళ్లను నివేదికలో సూచించిన విధంగా పరిష్కరించడానికి విశాఖపట్నంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం అవుతుంది. అలాగే విశాఖ నగరం యొక్క నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి మేము ఈ కింద చర్యలు తీసుకోబోతున్నాం అధ్యక్ష. 1, రోడ్డు దుమ్ము, వాహన ఉద్గారాలు, నిర్మాణ ధూళి, విశాఖ పోర్ట్ అథారిటీ మరియు ఇతర పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు మరియు బయోమాస్ను బహిరంగంగా కాల్చడం ద్వారా మొదలైన వాటి వలన విశాఖపట్నం నగరంలో కాలుష్యం ఏర్పడుతూ ఉంది. కాలుష్యానికి దోహదపడే ప్రధాన కారకాలు నిరోధించడానికి రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి కమిటీల ద్వారా నేషనల్ క్లీనర్ ప్రోగ్రాం కింద సిపిసిబి ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి పరిశ్రమలు, పురపాలక మరియు పట్టణాభివృద్ధి, రవాణా, వ్యవసాయం మరియు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి భాగస్వామ్య విభాగాలతోటి సమన్వయం చేసుకోవడం అవుతుంది. అలాగే భాగస్వాములు, స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు, పర్యావరణ కార్యకర్తలు మరియు శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి కమ్యూనిటీ సహాయంతో స్థానిక పరిష్కారాన్ని కనుగొంటాం. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 22 నుంచి 24 వరకు 19.15 కోట్లు ఖర్చు చేసింది. ఎన్సీఏపీ కింద కేంద్ర ప్రభుత్వం 129.25 కోట్లు విడుదల చేసిన గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలుష్య నివారణలో పురోగతి కొంచెం మందగించింది. అయితే ఈ అవసరాన్ని బట్టి ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరుగుతుంది తెలియజేస్తాం. విశాఖపట్నం ఈ ఇండస్ట్రియల్ క్యాపిటల్ మనకి రాష్ట్రానికి. దీంట్లో ప్రత్యేకించి విశాఖపట్నం ఈశాన్య తీరంలో యారాడు కొండలు, సింహాచలం కొండలు, కైలాసగిరి కొండలు మధ్యలో ఉన్నాయి అధ్యక్ష. అది విశాఖపట్నం. సో దీని స్థలాకృతి లక్షణం కారణంగా తరచుగా దీన్ని ఒక బౌల్ ఏరియా అని పిలుస్తారు. ఈ కొండల కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, పరిశ్రమల నుంచి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణంలో వ్యాపించకుండా భూమి ఉపరితలంపైనే ఉండిపోతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని చవిచూసింది. ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకి దారితీస్తుంది. సో దీన్ని ఒక చాలా ప్రత్యేకమైన ఒక ఫోకస్డ్గా చూడాలి అధ్యక్ష. ఇది సో ప్రత్యేకించి నేను ఈ రోజున గౌరవ సభ్యులకి నేను మాటిస్తున్నాను. ఈ డిసెంబర్ మొదటి వారంలో ఒకసారి ప్రత్యేకించి వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి కాలుష్యం మీద ఒక సరైన అవగాహన చేసుకొని మొత్తం డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో అందరితో వెళ్ళి అసలు ఏం చేయాలనేది ప్రత్యేకమైన దృష్టి సారించి దాని మీద ముందుకు తీసుకెళ్తాం.
గంజాయి సాగు చేసినా, తరలించినా, విక్రయించినా పీడీ యాక్ట్ పెట్టడంతో పాటు ఆస్తులు జప్తు చేసే విధంగా చర్యలు చేపట్టామని హోంమంత్రి అనిత చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, విజయ్ కుమార్, మాధవిరెడ్డి అడిగిన ప్రశ్నలకు అనిత సమాధానమిచ్చారు. మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా కూడా తెలుసు. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం కాదు. రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి. మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకి కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము, జైల్లో పెట్టేసాము, వాళ్ళకి రిమాండ్ తీసేసాము, తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా రప్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ముందుకెళ్తున్నాం. డీ అడిక్షన్ సెంటర్స్ కూడా మాక్సిమం ఎక్కువ పెడుతున్నాం అధ్యక్ష. ఎక్కువ మంది డాక్టర్స్ ని కూడా ఈవెన్ సెంట్రల్ జైల్లోని కూడా డీ అడిక్షన్ సెంటర్లు పెట్టడానికి ఒక ప్రపోజల్ ఉంది అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు అందరూ కూడా చెప్పినట్టుగా ఎక్కడా కూడా గాంజాయికి ఎటువంటి విచ్చలవిడితనం అనేది లేకుండా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అధ్యక్ష. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మేము చేయగలము అని మన గవర్నమెంట్ చేయగలము, గాంజాని అరికట్టగలము అని చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే గాంజాకి మేము వచ్చింది ఇమీడియట్ గా దానికి సెపరేట్ వింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. దగ్గర 469 మందిని స్టాఫ్ అలోకేట్ చేశాం అధ్యక్ష. అదేవిధంగా సుమారుగా దానికి స్పెషల్ గా ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నాం, వాళ్ళకి స్పెషల్ గా బడ్జెట్ ఏర్పాటు చేశాం. ఎక్కడా కూడా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో కాకుండా వాళ్ళు సెపరేట్ గా వాళ్ళకు ఒక అధికారాలు ఇచ్చి సర్వాధికారాలు ఇచ్చి ఈరోజు గాంజాని అరికట్టే పరిస్థితిలో మనం తీసుకొచ్చాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజు అప్పటి వరకు ఎక్కడ కూడా ఒక రివ్యూ చేయకపోతే నాకు తెలిసి 5 నెలల కాలంలో దగ్గర 7 సార్లు గంజాయి విషయంలో రివ్యూ చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన దక్కింది అధ్యక్ష. కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా మనం చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. గాంజాని కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కూడా ఎక్కువగా రాజమండ్రి విజయవాడలోనే ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష. దాన్ని కూడా అరికట్టడానికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సన్నద్ధమైనారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ కూడా గంజాయి నియంత్రణపైన వేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. మీ అనుమతితో ఈ సెషన్ కాకపోతే నెక్స్ట్ సెషన్ లో గంజాయి పైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ. పాదయాత్రలో కూడా నేను అనేక కుటుంబాలను కూడా కలుస్తాం జరిగింది అధ్యక్ష. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ఇష్యూ పైన. మీ అనుమతితో ఈ సెషన్ కానీ నెక్స్ట్ సెషన్ లో దయచేసి షార్ట్ డిస్కషన్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన 150 రోజుల్లో ఏం అభివృద్ధి చేశామో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి అచ్చెన్నాయుడు శాసనమండలిలో స్పష్టం చేశారు. సూపర్ 6 హామీలపై చర్చించాలని మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. ఈ క్రమంలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. కల్పించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నోత్తరాలను రద్దు చేసి ప్రత్యేక చర్చ చేపట్టాలని చైర్మన్ కోరారు. తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం పైన చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. మీ వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మీకు మాట్లాడేటువంటి ఛాన్స్ లేదు. దయచేసి కూర్చోండి. ప్లీజ్ 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 దయచేసి ప్లీజ్ కోఆపరేట్. ప్లీజ్ కూర్చోండి. క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతుంది. కూర్చోండి. మీరు రాసి ఉండే మీ రిక్వెస్ట్ పరిశీలన చేస్తాను. ఓకే ఓకే నా మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. అధ్యక్ష 150 డేస్ అయింది అధ్యక్ష ప్రభుత్వం ఏర్పడి. ఈ 150 డేస్ మేము వచ్చిన తర్వాత ఏమేమి చేశామో ఆ 150 డేస్ మీద ఒక డిస్కషన్కి శాసనసభ నిన్న చాలా బాగా జరిగింది. ఈ రోజే పెట్టండి అధ్యక్ష, ఈ రోజు మీరు పెట్టండి. ఆ 150 డే డిస్కషన్ పెడితే ఈ 150 రోజుల్లో మేము ఏమేమి చేసాం, గతంలో పరిస్థితులు ఎలాగున్నాయి మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అందులో కూడా వస్తాం. అందులో సూపర్ 6 కూడా చేద్దాం. అందులో సూపర్ 6 కూడా చేద్దాం అధ్యక్ష.
మీరు రాసివ్వండి. మీరు పెట్టండి, అభ్యంతరం లేదు. 150 రోజులు డే 1 బై డే 1 మొత్తం ఏం జరిగిందో చెప్తాం. లాస్ట్ 5 years ఏం జరిగిందో చెప్తాం. సూపర్ 6 ఏవేవి అమలు చేశామో ఏం చేయాలో అవి కూడా చెప్తాం. మీరు అవకాశం ఇవ్వండి. 150 రోజులు మేము చేసిన దాని మీద డిస్కషన్కి అవకాశం ఇవ్వండి. అందులో సూపర్ 6 మాట్లాడండి. 150 రోజుల్లో ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాం, గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఎలా తగలబెట్టింది అన్నీ చెప్తాం. ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు స్టేట్ ఇవే మేము తమ ద్వారా నేను రిక్వెస్ట్ చేసిన ప్రభుత్వాన్ని ఏదైతే వాగ్దానం చేయాలో వాగ్దానం మీద చర్చకి అనుమతి ఇవ్వండి. ఆ చర్చకు అనుమతి ఇచ్చిన తర్వాత దాని మీద డిస్కస్ అందులో ఉన్నాయన్నారు కదా, అందులో భాగమే కదా, అదే అది డిస్కస్ చేయడం తప్పేముంది. అదే దాన్ని అది అడుగుతున్నాం. అందుకంటే అడిగారు, మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీరు వేరే ఫార్మెట్ లో ఉండి పరిశీలిస్తాము సాధ్యాలు చూస్తాము. నేను చాలా క్లారిటీగా సార్ వదిలేండి, చాలా పాజిటివ్ గా ఏ ప్రభుత్వం ఇలా ఉండదు అధ్యక్ష. ప్రతి విషయాన్ని చర్చిద్దామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, మీరు ఏదైతే వాళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చారో దాన్ని మీరు తిరస్కరించామని చెప్పిన తర్వాత నేను లేచి మీకు అంత ఇంట్రెస్ట్ గా ఉంటే 150 రోజులు పరిపాలన మీద చర్చిద్దాం, అందులో సూపర్ 6 గురించి కూడా చర్చిద్దాము, మీరు అనుమతి ఇవ్వండి అని ఇంత స్పష్టంగా చెప్తే ఇంకేముంది ఇందులో? అనుమానం ఏమైనా ఉందా? మీరు మాట్లాడండి. 150 రోజుల మీద చర్చ పెడదాం. వచ్చిన వాయిదా వేసి పెట్టండి. దాని మీద మీరు సూపర్ 6 లో మాట్లాడండి. 150 రోజుల్లో ఏం చేశామని చెప్తాం. గత 5 సంవత్సరాలు మీరు చేసిన నిర్వాహం పోసగుచ్చినట్టుగా చెప్తాం. ఈ రోజు 150 రోజుల్లో ఏం చేశామని చెప్తాం. రేపు భవిష్యత్తులో ఏది చేస్తామో కూడా చెప్తాం క్లారిటీగా. నిన్న మా ముఖ్యమంత్రి గారు శాసనసభలో అర్థంలా చెప్పారు అధ్యక్ష. 150 రోజుల్లో ఏం చేశామనేది, గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయామో కూడా వివరంగా చెప్పాం. అదే చర్చ ఇక్కడ పెట్టమంటున్నాం. మీరు ఏదైతే నోటీస్ ఇచ్చారో దాని మీద కూడా డిస్కస్ చేద్దామని చెప్పి నేను సభకి తెలియజేస్తున్నాను. దేని మీద డిస్కస్ చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను. పీఏసీ చైర్మన్ ను నేరుగా ఎన్నుకోరని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. పీఏసీ సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే వాళ్లలో నుంచి ఒకరిని చైర్మన్ గా స్పీకర్ నామినేట్ చేస్తారని గుర్తు చేశారు. సభ్యుడిగా ఎన్నిక కావాలంటే కనీసం 20 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమన్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్చాట్ చేసిన కేశవ్ ఈ మేరకు స్పష్టమైన నిబంధనలు ఉన్నట్లు చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలపై సభలో వాడి వేడి చర్చ జరిగింది. ప్లాంటును ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైసీపీ సభ్యులు ఆరోపించగా వాటిని మంత్రులు ధీటుగా తిప్పికొట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా మంత్రులు తేల్చి చెప్పారు. గతంలోనూ వాజ్పేయి హయాంలో తామే ప్రైవేటీకరణను ఆపామని గుర్తు చేశారు. జగన్ వల్లే ప్రైవేటీకరణపై ముందడుగు పడిందని ధ్వజమెత్తారు. ఈ మాటలపై అభ్యంతరం చెప్పిన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రైవేటీకరణ వద్దంటూ ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు. ఈ క్రమంలో తడబడిన బొత్స ప్రైవేటీకరణ చేయాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. తర్వాత సమాధానమిచ్చిన మంత్రి అచ్చెన్న ప్రైవేటీకరణ అంశమే లేనప్పుడు ఇంకా తీర్మానం ఎందుకని ప్రశ్నించారు. ఫ్యూ మంత్స్ బ్యాక్ హెచ్డి కుమారస్వామి గారు వచ్చారు సార్, యూనియన్ కౌన్సిల్ మినిస్టర్ గారు. క్లియర్ గా చెప్పారు ప్రైవేటైజేషన్ చేయబోతలేదు అని క్లియర్ గా చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా అంతకన్నా క్లారిటీ ఏమి ఇవ్వాలో మాకైతే అర్థమవుతలే. ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి అయితే లేదు. ఈవెన్ లాస్ట్ టైం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పోరాడిన దానికే అప్పుడు ఉండే గవర్నమెంట్ రిట్ పిటిషన్స్ చాలా మంది ఫైల్ చేస్తే అప్పుడు ఆ ప్రెషర్ తట్టుకోలేకనే వాళ్ళు కూడా ఫైల్ చేయడం జరిగింది అధ్యక్ష. సో క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషనే లేదు అని చెప్తున్నాం. ఇంకా అంతకన్నా క్లారిటీ ఏముంది? ఇప్పుడు రివైవల్ ఒకవేళ లాసెస్ ఉన్నాయి, లాసెస్ ఉంటే బోర్డులో కూర్చొని డిస్కస్ చేసి డిఫరెంట్ యాంగిల్స్ లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కొంత ల్యాండ్ విచ్ వాళ్ళ దగ్గర ఉండే హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ లో కొంత ల్యాండ్ బ్యాంక్ ది 24 acres ఏదో ఉంది, దాన్ని సేల్ చేసి దాని నుంచి ఇన్ఫ్యూజ్ చేయాలా ఫండ్స్ అనుకుంటున్నారు. ఇంకోటి టాటాతో టైఅప్ చేసుకొని MOU టైఅప్ చేసుకొని అక్కడ ఒక అరేంజ్మెంట్ చేసుకొని డెవలప్ చేయాలా బిజినెస్ గ్రోత్ కి అనేది అదొక ప్లానింగ్ ఉంది. ఇంకోటి ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ అనేది ఒకటి ఉంది అధ్యక్ష, అది కూడా సేల్ చేసి దాంట్లో నుంచి ఫండ్స్ వచ్చేదాన్ని. సో దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అసలు ప్రైవేటైజేషన్ ప్లానే లేనప్పుడు ప్రైవేటైజేషన్ అయిపోతుంది, దాన్ని అడుగులు పడుతుంది అని చెప్పడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలా, సబ్జెక్ట్ తెలుసుకోవాలా, లేదు అని చెప్తున్నాం. ప్రైవేటైజేషన్ అనేది ఛాన్సెస్ లేదు. 1998వ సంవత్సరంలో కూడా ఇదే విధంగా
లాస్ వచ్చేటప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి 1200 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి ఆ రోజు కూడా ప్రైవేటైజేషన్ ఆపినటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అని నేను ఘంటాబద్ధంగా చెప్పదలిచాను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఫస్ట్ విజిట్ లోనే ప్రధానమంత్రి గారికి కుమారస్వామి గారికి కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆపాలని చెప్పారు అధ్యక్ష. వెంటనే కుమారస్వామి గారు ఒకరోజు స్టీల్ ప్లాంట్ విజిట్ కూడా వచ్చారు అధ్యక్ష. అక్కడ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులతో సమావేశం పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రైవేటైజేషన్ చెయ్యమని స్పష్టంగా ఆ రోజు ప్రకటన చేశారు. అయితే చాలా ఇబ్బందులున్నాయి, చాలా సమస్యలున్నాయి, వాళ్ళు పనితనం పెంచుకోవాలి, కార్మికులు కూడా ఇంకా కష్టపడాలి అని చెప్పి తప్పనిసరిగా కేంద్రం కూడా చెప్పింది. మేము మళ్ళీ మాటిస్తున్నాం, ఇది సెయిల్లో కలపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్స్క్లూజివ్ గా దీనికి మైన్స్ కూడా కొన్ని కేటాయించాలని ప్రయత్నం చేస్తున్నాం. 2021 డిసెంబర్లో ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష. హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాం అధ్యక్ష. అలాగే మీరు గతంలో కూడా 2019-14 ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆప్ చేసాం అధ్యక్ష. అలాగే దీనికి ఇందాక మంత్రి గారు చెప్తున్నట్టుగా దీన్ని రన్ చేసే ఇష్యూస్ లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని స్కిల్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి, దాన్ని కొంత పెట్టుబడి కావాలి, దానికి కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక 4 రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు. మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్ష. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ దిస్. ఐ హోప్ యూర్ ఆల్ సాటిస్ఫైడ్. ఓకే ఎల్ఓపి గారు. ఇందాక మంత్రులు మాట్లాడుతున్నప్పుడు 1-2 విషయాన్ని చెప్పడం జరిగింది. భూములు అమ్మేస్తున్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తారు. దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నాలు అధ్యక్ష. ఆ రోజు స్వయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం వీలు లేదు, మేము అర్థిస్తున్నాం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి. అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ఎక్కడికక్కడ 1-2 సిటీసే కాకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి, రాయలసీమలో తిరుపతి, కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి కూడా చాలాసార్లు చెప్పాం. ఆ రోజు మీరు చూస్తే 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి కడాన ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాకుండా చేశారు. ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం తిరిగి కర్నూలులో కూడా ధైర్యంగా మన రాజధాని ఏదంటే అమరావతిని చెప్పించింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అని చెప్తున్నారు. విశాఖపట్నానికి వెళ్ళి విశాఖపట్నం మీటింగ్లోనే మన రాజధాని ఏదంటే అమరావతిని విశాఖపట్నం కూడా చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకం, చెప్పింది చేస్తారనే విశ్వాసం ఉంది. అందుకే ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అధ్యక్ష. చేశాం, చేసి చూపించాం. ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష, రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుంది అనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా
బచావత్ అవార్డుని ఒక ఆధారంగా చేసుకుని మనకు నీళ్లున్నాయి, ఈ నీళ్లు కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకుపోవాలని ఆలోచించింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారికి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు మీరు చూస్తే తెలుగు గంగా, హంద్రి నీవా, నగిరి గాలేరు, ఇలాంటి ఆల్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష ఈ రోజు అక్కడ జరిగిన అభివృద్ధి అంతా కూడా తెలుగుదేశం పార్టీనే ప్రారంభించాం. తెలుగుదేశం పార్టీని మళ్ళీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు ఎన్డీఏ కూడా దాన్ని ముందుకు తీసిపోయే పరిస్థితికి వచ్చామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఏదైతే సాగునీటి సమస్య ఉందో, దీని సాగునీటి సమస్య మీరు ఒకసారి ఆలోచిస్తే నిన్న కూడా ఈ అసెంబ్లీలో చెప్పాను. నదుల అనుసంధానం చేసి పోలవరం పూర్తి చేసి గోదావరి అటు వంశధార, గోదావరి ఇటు వస్తే పెన్నా, బనక చెర్లకు నీళ్లు తీసుకుపోగలిగితే ఒక గేమ్ చేంజర్ అవుతుందని చెప్పాను. ఒక్క విషయం మీరు చూస్తే అధ్యక్ష, ఆ రోజు ఒక్క కియా మోటార్స్ రావాలంటే, దానికోసం రిజర్వాయర్ కట్టాలంటే, నీళ్లు కావాలంటే 1 సంవత్సరంలో కట్టి ఈరోజు ఆ రిజర్వాయర్ ద్వారా నీళ్లు ఇచ్చిన తర్వాత కియా మోటార్ వస్తే అనంతపూర్ జిల్లా ముఖ చిత్రమే మారిపోయిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాయలసీమ మొత్తం మనం చూస్తే నీళ్లు ఇవ్వగలిగితే, హార్టికల్చర్ని మనం అభివృద్ధి చేయగలిగితే ఆ ప్రాంతానికి మహర్దశ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అధ్యక్ష. బెంగళూరు ఎయిర్పోర్ట్ అనంతపూర్కి చాలా దగ్గర, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కర్నూలుకి దగ్గర, ఇటు చెన్నై చిత్తూరుకి దగ్గర. ఈ 3 అవకాశాలు ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూస్తే రాయలసీమలో బెస్ట్ రోడ్స్ వచ్చాయంటే నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే కానీ అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చాయి అధ్యక్ష. అవన్నీ కూడా ఆ రోజు ప్రతిపాదన పెట్టాం, అవన్నీ వచ్చాయి. ఇంకొక పక్క ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ కట్టాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఈరోజు తిరుపతి ఎయిర్పోర్ట్ ని ఎక్స్పాండ్ చేసి రన్వే పెంచి ఈరోజు ఒక హబ్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా రావడానికి చూసాం. కడప ఎయిర్పోర్ట్ ను కూడా రన్వే ఎక్స్పాండ్ చేసి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఈరోజు ఏ ప్రాంతంలో లేనటువంటి 4 ఎయిర్పోర్ట్లకు ఉన్నాయి అధ్యక్ష. ఒక పక్క తిరుపతి, ఇంకో పక్క కడప, ఓర్వకల్, ఇంకో పక్క పుట్టపర్తి ఒకటి ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఉంది. అడ్వాంటేజ్ కింద బెంగళూరు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చాం. తిరుపతిని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తున్నాం. ఐఐటి, ఐజర్, అదే మరిగా కల్నరీ ఇన్స్టిట్యూట్ ఒకటి, త్రిబుల్ ఐటి కర్నూలులో పెట్టాం, ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టాం. ఇవి కాకుండా దేశ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో పెట్టాం. రాయలసీమని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం. ఏదైతే ప్రజాగళంలో మిషన్ రాయలసీమ అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి తప్పకుండా మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అధ్యక్ష రాయలసీమకి ఏదైతే హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి 90%తో డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చాం. ఆ 90% ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష రాయలసీమకు ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. ఇండస్ట్రీ వచ్చిన తిరుపతిలో హార్డ్వేర్ హబ్గా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది. నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి, ఓర్వకల్ 2 ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తే 2 కూడా రాయలసీమలో పెట్టి 5,000 కోట్ల రూపాయల దగ్గర దీనికి శాంక్షన్ చేశాం.
అదే మరి ఓరవకల్లు డ్రోన్ సిటీగా తయారు చేశాం. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, యూస్ కేసెస్ తయారు చేయడం కానీ, సర్టిఫికేషన్ కానీ కేంద్రంగా తయారు చేశాం. అందుకే కర్నూలు టౌన్ ని ఒక మంచి టౌన్ గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం. తప్పకుండా చేస్తాం. అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు హైకోర్టు బెంచ్ని కర్నూలులో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని కూడా నేను తెలియజేసుకుంటూ మరొకసారి మేమిచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటూ ఆ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని పూర్తిగా సమర్థించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.